లావణ్య లావణ్య ఏంటి మ్యాటర్? లివింగ్ టుగెదర్ గురించి నీ ఒపీనియన్ ఏంటి? ఏముంది, కలిసి కాఫీ తాగుతాం, కలిసి రెస్టారెంట్కి వెళ్తాం, కలిసి మూవీకి వెళ్తాం, కలిసి జాబ్ చేస్తాం, అలాగే కలిసి ఫ్లాట్లో ఉంటాం. సింపుల్. సొసైటీలో ఇలాంటివంటే సొసైటీ సెకండరీ. ముందు నీ మీద నీకు కాన్ఫిడెన్స్ ఉండాలి, తర్వాత నువ్వు కలిసి ఉండేవాడి మీద కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆయన నిన్నెవరో కామెంట్ చేశారనే చితక్కొట్టి వచ్చాడంట మీ గణేష్. అవునా? ఎప్పుడు? ఎప్పుడైతే ఏంటి, నువ్వు తప్పు చెయ్యను అనుకుంటే ఎవరితో ఉన్న ప్రాబ్లం లేదు. అదే నువ్వు తప్పు చెయ్యాలనుకుంటే 100 మందిలో ఉన్న తప్పు చేస్తావు. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ యూ. గణేష్, నువ్వు చెప్పిన దాని గురించి ఆలోచించాను. ఏం డిసైడ్ అయ్యావు? నీతో కలిసి ఉండడానికి నాకు ప్రాబ్లం లేదు, బట్ మనం జస్ట్ కలిసి ఉంటాం అంతే. దట్ డజంట్ మీన్ ఇట్ ఈస్ అ లివింగ్ రిలేషన్. ఓకే ఓకే ఓకే, అస్సలు ప్రాసెస్ ఏదైతే అంటే అవుట్పుట్ ఒక్కటే కదా. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరి లిమిట్స్ లో వాళ్ళు ఉండాలి. వీఆర్ జస్ట్ షేరింగ్ ఏ హోమ్, నాట్ ఏ రూమ్. సో వీ షుడ్ హ్యావ్ డిఫరెంట్ రూమ్స్. ఓకే, ఆఫ్ కోర్స్, ఆబ్వియస్లీ. వారం తర్వాత ఒకే హోమ్ ఒకే రూమ్. అయినా గణేష్, ఇంత అర్జెంట్ గా ఫ్లాట్ ఎక్కడ దొరుకుతుంది? నీకెందుకు ఆ టెన్షన్ అసలు? నేను ఆల్రెడీ ఫ్లాట్ చూశాను, ఫుల్లీ ఫర్నిష్డ్. నువ్వు రేపు దిగిపో అంతే. అమ్మో గణేష్, నువ్వు సామాన్యుడివి కాదు, నీతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త. మెయిల్ పంపించు. హలో రే శేఖర్, ఈ గణేష్ గారు సాధించాడ్రా. ఏదో పడదు అది ఇది అన్నావు. ఏం సాధించావు? ఏం పడదు? విశ్వామిత్ర ఐటీ సొల్యూషన్స్ ఏంజల్ సంధ్య, ఎస్, వన్ అండ్ ఓన్లీ సంధ్య నాతో లివింగ్ టుగెదర్ కి ఒప్పుకుంది. అమ్మ నా కొడుకు. ఎప్పుడు ఎలా రా? నో మోర్ క్వశ్చన్స్. అస్సలు సినిమా ఇప్పుడు స్టార్ట్ అయింది. పిక్చర్ అభి బాకీ హై మేరే దోస్త్. ఏంట్రా మన మేనేజర్ ఆకర్ష్ ఈ మధ్య కనిపించట్లేదు? ముసలాడు కదరా, ఏం వైరస్ వచ్చిందో, లేకపోతే లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయిందో. రేయ్ లేదురా, వాడికి ఏదో ఛానల్లో జాబ్ వచ్చిందని విన్నాను. అవునా? అవును పాపం వాడిని తీసుకున్నాడు ఎవడో. ఏం చేస్తున్నారా సార్? గెటప్ అదిరిపోయింది సార్. అబ్బా, మన ఛానల్ 144 లో ఈ ప్రోగ్రామ్ చూసి ఆడియన్స్ ని మీ గెటప్ అలా కట్టిపడేస్తా సార్. నేను పాదరసం అంటున్నాయా, పాత్రలో ఒదిగిపోతాను, దూరిపోతాను, వేరియేషన్స్ తో అల్లుకుపోతాను. ఫెంటాస్టిక్ సార్. సరే ఇప్పుడు నేనేం చేయాలి? ఓ మర్డర్. మర్డర్? అదే సార్, కుకట్పల్లిలో మర్డర్ జరిగింది అంటూ ఎగ్జైట్ గా ఫీల్ అయ్యి మీరు చెప్పాలి సార్. అప్పుడు ఆడియన్స్ కనెక్ట్ అవుద్ది. నేనెందుకు ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతానయా? సగటు పౌరుడుగా మీరు రెస్పాండ్ అవ్వాలి కదా సార్. ఈడు పౌరుడేంటి? అంటే సార్, కుకట్పల్లిలో ఒక మర్డర్. నాకు ఆ హింట్ చాలు. యు వెయిట్ అండ్ సీ మై పెర్ఫార్మెన్స్. కూకట్పల్లిలో. ఒరేయ్, ఆ లైట్ ఆన్ చేయండి రా, ఆ కెమెరా ఆన్ చేయండి. ఇప్పుడు యాక్ట్ చేయండి సార్. కూకట్పల్లిలో. వెల్కమ్ టు మై క్రైమ్ షో. చూస్తే పొడుస్తా. ఇట్ ఈజ్ మై షో. నగరంలో పట్టపగలే ఓ మర్డర్ జరిగింది. ఒక నరహంతకుడు చేతిలో కత్తికి ఒక అమాయకుడు కోడిలా బలైపోయాడు. రక్తం గ్రేవీలా కారింది. ఇడికి చికెన్ బిర్యానీ ఇష్టం అనుకుంటా. కంపారిజన్ కరెక్ట్ గా చెప్పాడు. మర్డర్ చేసింది పహిల్వాన్ పరమేశ్ అని పబ్లిక్ కి తెలుసు, పోలీసులకి తెలుసు. సమంత బట్టల షాప్ రిబ్బన్ కటింగ్ చేస్తుంటే చూసినట్టు చూశారు. ఇలా మర్డర్లు చేసి ప్రజల్ని భయపెట్టి తప్పించుకు తిరుగుతున్న నరహంతకుల్ని ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి? ఏంటి ఇలా 3 సార్లు చెప్తాడు? ఇలాంటి వాళ్ళని ఉరి తీయాలి. కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఫ్లైఓవర్ కింద కూర్చోబెట్టాలి. సూపర్ సార్, అదిరింది సార్. సూపర్ సార్. చింపేశా సార్. మీరు బుల్లితెర సంచలనం సార్.
ఇలాంటివన్నీ నాకు చిన్నప్పటి నుంచి బటర్తో పెట్టిన విద్య. సార్ మీరు క్రైమ్ ప్రోగ్రామ్ చేస్తేనే ఇంత ఇంపాక్ట్ ఉందంటే అదే మీరు డాన్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ చేస్తే ఓంకార్ ప్రభాకర్ ఏమైపోతారు? పిచ్చి నా బుట్టు కమాన్. రై ఈ 144 లో చూస్తే పొడుస్తా ప్రోగ్రామ్ చేస్తుంటే అదిరిపోయిందిరా బాబు. ఫ్లాట్ అయిపోయారు జనం అందరూ. రేటింగ్ అదిరిపోద్ది. ఏయ్, ఏయ్, ఎవరు మీరు? ఏంటిది? ఎక్కడికి? నీ పేరేంద్రా? నా పేరు నీకెందుకు చెప్పాలరా? ఏయ్, చెప్పవే. ఆకర్ష్. ఆకాశ? ఆకాష్ కాదు, ఆకర్ష్ ద మ్యాగ్నెట్. కత్తి, ఐరన్ కోస్తే ముక్కలు ముక్కలవుతావు. అయినా ఏంద్రా టీవీలో చాలా ఓ రక్షణ చేసినావేంద్రా? అది నా హక్కు. నేనెవరో తెలుసారా నీకు? నీ గురించి నేనెందుకు తెలుసుకోవాలి? ఏంట్రా? ఇప్పుడిప్పుడే మీ గురించి కొంచెం అర్థం అవుతుంది. అరే మేము మర్డర్ చేస్తే కేసు పెట్టడానికి పోలీసులు ఉన్నారు, న్యాయం చెప్పడానికి కోర్టులు ఉన్నాయి, లోపల పెట్టడానికి జైలు ఉన్నాయి, బయటకు రానికి బెయిల్ ఉన్నాయి. మధ్యలో నీకేంద్రా సాలే? నోటి దూల సార్. ఏం చేద్దాంరా? చంపేద్దామన్నా. సార్ 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 వద్దు సార్, అంత వైలెంట్ డెసిషన్ తీసుకోవద్దు. నా ఫేస్ చూడండి ఎంత ఇన్నోసెంట్గా ఉందో. ప్లీజ్ మళ్ళీ ఇంకోసారి రిపీట్ అయిందనుకో. వద్దు వద్దు, ఎప్పుడు చేయను. సబ్వే తింటది కాబట్టి అలా ఉంది, హైవేలో తింటది కాబట్టి ఇలా ఉన్నాను. లాస్ట్ మినిట్ అవును, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. రే గణేష్ కమ్యా. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. యా సంధ్య, ఈ ఫైల్ నా డెస్క్టాప్ మీద పెట్టేస్తావా? ఓకే షూర్. బాయ్ బాయ్. బాయ్ గైస్. బాయ్ వెళ్ళమ్మా. ఏం చేసావు? ఏం చెప్తే చేసేస్తుంది సంజయ్. గణేష్ గాడ్రా ఎవరిని ఎప్పుడు ఎలా పడేయాలో నాకు బాగా తెలుసు. అరే గణేష్ నువ్వు గ్రేట్ రా. రే నువ్వు కార్పొరేట్ కృష్ణుడు రా బాబు, గ్రేట్ రా. ఏరా కాంప్లిమెంట్స్ తీసుకోవడమేనా, పార్టీ ఇచ్చేది ఉందా లేదా? పార్టీ ఏంటి బంగారం, సాయంత్రం అందరూ ఎఫ్లాంచ్కి వచ్చేయండి. తిన్నోడికి తిన్నంత, తాగినోడికి తాగినంత, ఫుల్ పార్టీ, బంపర్ ఆఫర్. అసలు విషయం తెలిస్తే పార్టీ కాదు మంచి నీళ్ళు కూడా ఇవ్వవు. ఏంట్రా అది? రేపటి నుంచి అందరి షిఫ్ట్లు చేంజ్ అయ్యాయి, నీది డే షిఫ్ట్. మనకి ఎలాగో నైట్స్ అపార్ట్మెంట్ లో చాలా పని ఉందిగా. సంధ్య అది నైట్ షిఫ్ట్ అమ్మా. ఒరే ఈ విషయం ఇప్పుడే చెప్పాలా? రేపు చెప్పచ్చుగా. పార్టీ మొత్తం పోయింది, మాకు తెలీదా? మేము ఊరుకోట్లా. పొమ్మనండి. చేదరా. అరే ఆడేంట్రా ఏదో వాగుతున్నాడు. అవునరా గణేష్, నీదేమో డే షిఫ్ట్, సంధ్యాది నైట్ షిఫ్ట్. ఎవడ్రా ఈ షిఫ్ట్లు మార్చింది? ఇంకోసారి నీకు నోరు లేచిందంటే నాకు చేయలేస్తుంది. ఏ నాకు లేదా చెయ్యా? నేను కూడా లేపగలను. కంట్రోల్ ఫస్ట్ యు కంట్రోల్ యువర్సెల్ఫ్. మైండ్ యువర్ టంగ్. ఎరా గణేష్ బాగా ఎంజాయ్ చేస్తున్నావా? అప్ప అర్థమవుతుంది నీ ఫ్రస్ట్రేషను. రే ఇలా తాగితే మాత్రం నువ్వు డెఫినెట్ గా అవుట్. ఆయన ఎందుకు అలా బాధపడతావు? బీ కూల్, రిలాక్స్. బాధల్లో ఉన్నోడు నోదార్చు, చిరాకులో ఉన్నోడిని కాదు. చిరాకెందుకురా? చిరాకు కాకపోతే ఏంట్రా? నానా తిప్పులు పడి సంజయ్ లివ్ ఇన్ రిలేషన్షిప్ లోకి లాక్కొస్తే ఈ షిఫ్ట్లు గోలేంట్రా బాబు? షిఫ్ట్ నచ్చకపోతే ఎటువంటి కొనుక్కున్నారా? సరే పని చేద్దాం, ఓరో సెలవు పెట్టే, ప్రాబ్లం సాల్వ్. అబ్బో, నేను సెలవు పెట్టి ఫ్లాట్ లో కూర్చుంటే సంధ్య పొరపాటున దాన్ని లవ్ అనుకుంటే ఈ లవ్ లాంటి అటాచ్మెంట్లు మనకొద్దురా బాబు. సరే ఓ వీకెండ్ చూసి మన ఫ్రెండ్స్ అందరం ఏదో ఒకటి చేద్దాంరా. ఏం చెప్పావు? మన ఫ్రెండ్స్ అందరం. అది కాదా? అదే మన ఫ్రెండ్స్. అది కాదురా. వీకెండ్ ఏదో ఒకటి చేద్దాం అన్నాను. పీరు అయితే ముద్దు తెచ్చాడు, బిస్కెట్ అయితే ఏం చేస్తాడు? అదేవిడు నువ్వు 80 కేజీలు వెయిట్ ఇచ్చాడు కానీ 8 గ్రాముల బ్రెయిన్ ఇవ్వలేదని చాలా ఫీల్ అయ్యావంట్రా. బట్ గాడ్ ఇస్ గ్రేట్, నీకు కూడా బ్రెయిన్ ఉందని ప్రూవ్ చేసుకున్నావు. Yes, I have a brain, Lara. పోరా.
ఈ వీకెండ్ మ్యాటర్ ఫినిష్ చేస్తా. ఆ. సంధ్యతో ఈ వీకెండ్ మ్యాటర్ ఫినిష్ ఫినిష్ ఫినిష్. హాయ్ సంధ్య. హాయ్ గణేష్. కాఫీ? ఏంటి రెడీగా ఉందా? ఓకే, దా, కాఫీ ఫర్ యూ. థ్యాంక్ యూ. సంధ్య, ఎక్కడికైనా బయటికి వెళ్దామా? సరదాగా వీకెండ్ కదా. ఓకే, జస్ట్ గివ్ మీ 5 minutes. We will go. Hey గణేష్. అయ్ బాబాయ్, అన్నీ అనుకున్నట్టు జరిగిపోతున్నాయేంటి? ఇంకా ఎంతసేపు రా బాబు? గుడ్ మార్నింగ్ గణేష్. ఇప్పుడు చెప్పాల్సిన గుడ్ మార్నింగ్ కాదు, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? ఈవినింగ్ 6. సారీ గణేష్, బాగా టైర్డ్గా ఉన్నాను కదా. 5 minutes రెస్ట్ తీసుకుందాం అనుకున్నా, అలా నిద్ర పట్టేసింది. లేడీస్ లో కూడా కుంభకర్ణులు ఉంటారని నేను చూసాక అర్థమైందిలే. నువ్వైనా వచ్చి లేపచ్చుగా. ఆ? ఆ, ట్రై చేద్దాం అనుకున్నా, బట్ అయినా ఇప్పుడేం పెద్దగా లేట్ ఏం అవ్వలేదు. నువ్వు రెడీ అంటే నేను ఇప్పుడైనా రెడీ. వెళ్దాం. ఓకే, 5 minutes. 5 minutes. నిజంగా 5 minutes. ఓకే, 5 minutes. ఐమ్ రెడీ గణేష్. హలో, ఆ? వెళ్దామా? వెళ్దాం. ఏదో పెళ్ళానివి ఆడదానివి కదా అని ఊరుకుంటుంటే రెచ్చిపోతావు. లేకపోతే ఏం చేస్తావ్? ఏం చేస్తాను చూడు గణేష్, భర్త అని గౌరవం లేకుండా ఎలా బరి తెగించి మాట్లాడుతుందో. భార్య అంటే ప్రేమ ఉంటే భర్త అంటే గౌరవం ఉంటుంది. అంటే నువ్వంటే ప్రేమ లేదా? లేదు. మరి మన సినిమాకి ఎందుకు తీసుకెళ్ళాను? తీసుకెళ్ళవలే సంవత్సరం తర్వాత. నెలకు 10 సినిమాలకు తీసుకెళ్తారు. పైగా సినిమా తీసుకెళ్తే నాతో కూర్చొని సినిమా చూస్తా, పక్కెళ్ళి ఫోన్ మాట్లాడుకుంటుంది సీక్రెట్ గా. మొగుడు నేనుండగా సీక్రెట్ గా మాట్లాడాల్సిన అవసరం నీకేమొచ్చింది చెప్పు గణేష్. ఆవిడెవరితో మాట్లాడుతుందో నాకెలా తెలుస్తుందండి? అయినా ఈయన మాట్లాడొచ్చు, నేను మాట్లాడకూడదా? ఏటే నువ్వు మాట్లాడేది? పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఫేస్బుక్, ట్విట్టర్ లో పోస్టింగ్లు, ఇంటర్నెట్, సెల్ ఫోన్ లో మెసేజ్లు. అయ్యో మొగుడు కష్టమై ఇంటికి వస్తే మంచినీళ్ళు ఇవ్వాలని తెలియదు కానీ పొద్దున్న సాయంకాలం మాత్రమే హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అని ఫేస్బుక్ లో పోస్టింగ్లు. ఆఫీస్ లో బిజీగా ఉన్నానని చెప్పి ఫేస్బుక్ లో రాహుల్ పేరుతో చాటింగ్ చేయలేదా? నాకు దొరికిపోలేదా? నువ్వు మాత్రం తక్కువ తిన్నావా? సోనియా అనే పేరుతో నాతో చాటింగ్ చేయలేదా? మహేష్ బాబు ఫోటో పెట్టి ఈ అవతారంతో ఎంతమంది మోసం చేశారు? ఏంటే నువ్వు? అయ్యో, చంపేస్తాను. ఆగండి సార్, ఆగండి. ఏంటే నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏంటి ఊరుకుంటుంటే చెయ్యొద్దుతున్నావా? చెయ్యటే, ఏయ్, నువ్వు- కాలు కూడా ఎత్తాను. ఉండవా? హ్యూమన్ రైట్స్ కెళ్తా, పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి జైలుకి పంపిస్తా. నిన్ను పెళ్లి చేసుకోవడానికి జైలుకి వెళ్తే, ఏంటి హోంవర్క్ కదా? అది హోంవర్క్ కాదు, అది హోంవర్క్ కాదు. అయినా సంపాదించాలి. హాయ్ గణేష్, గుడ్ మార్నింగ్. ఏంటి రాత్రి బాగా నిద్ర పట్టిందా? బాగా పట్టింది. మీ దయ వల్ల పొద్దునే పడుకున్నాం. ఓకే, ఏమే వస్తున్నానండి. వీకెండ్ కదా అలా బయటికి వెళ్ళి వద్దామని. బాబేంటి అంత వీక్ గా ఉన్నాడు? వీకెండ్ కదా అలా వీక్ గానే ఉంటారు. రా ఆ తలుపే. ఏ నువ్వేయచ్చు కదా? ఎరా, మొన్న ప్రోగ్రామ్ స్టార్టింగ్లో ఏదో అన్నావు, ఏంటది? శీతాకాలంలో శామందంప. శామదుంప కాదు సార్, శీతాకాలం చలివేంద్రం, భద్రాచలం గాలిగోపురం, అబ్బా, నీలాకాశం నిండు పౌర్ణమి. అవునా? అది మీనింగ్ ఏంట్రా? తల